ఒక నోటి దురుస్తున్నటువంటి వ్యక్తి పక్కింటి వాడు పెద్ద దొంగ అని చెప్పేసి పెద్ద ముద్ర వేసి ప్రచారాలు చేసేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాడు. అతను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసి తెలుసుకుంది ఏంటంటే అతను నిర్దోషి, అతను ఏం తెలియదు, వాడికి ఏం తెలియదు అని చెప్పేసి అతను బయటికి వచ్చిన తర్వాత నా మీద ఇలా నిందలు వేసినందుకు అతనిపై కేసు వేస్తాడు. అప్పుడు కేసు వేసిన తర్వాత అతన్ని జడ్జి తీసుకుని వెళ్తాడు. అతను జైలు దగ్గర ఏం చెప్పాడంటే, నేను అతని మీద కామెంట్ చేశాను సార్, అంతే, నేను ఎవరికి ఏం హాని చేయలేదు అని చెప్పి చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తాడు. అప్పుడు జడ్జి ఏం చెప్పాడంటే, దీనికి నేను రేపు ఆన్సర్ చెప్తాను, ముందుగా నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఈ రోజు ఎవరెవరికి ఏం చేసావో, ఏమేం పనులు చేసావో, ఎవరెవరిని ఎలా నిందించావో, ఎవరెవరిని ఏమేమి కామెంట్స్ చేసావో ఒక పేపర్ మీద రాసిన తర్వాత దాన్ని ముక్కలుగా చించి నడి రోడ్డు మీద విసిరేసి ఇంటికెళ్ళు, రేపు నా దగ్గరికి రా అని చెప్తాడు. అతను అలాగే రాసి చించేసి పేపర్స్ మొత్తం చించిన కాగితాలు మొత్తం రోడ్డు మీద విసిరేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి ఏమడుగుతాడంటే, నిన్న రాసావు కదా ఆ పేపర్లన్నీ